వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ప్రేమలేఖలు, గోకులంలో సీత వంటి సినిమాలు అందించిన అగస్త్యర్ అనే డైరెక్టర్కి, ముక్కుపుడక వంటి సినిమాని డైరెక్ట్ చేసిన మణివన్నన్ అనే డైరెక్టర్ గారికి మధ్య జరిగిన ఒక అపురూపమైన సంఘటనని మీ ముందుకు ఇప్పుడు తీసుకొని రాబోతున్నాను. డైరెక్టర్ అగస్త్యర్ సినిమా డైరెక్టర్ కావాలన్న ఆశతో చెన్నైకి వచ్చిన కాలం అది. ప్రొడ్యూసర్ ఆఫీసులకి వెళ్ళటం, తన కథలను చెప్పటం, తనకి డైరెక్టర్గా అవకాశం ఇవ్వమని అడగటం. ఇంకా ఏ అవకాశం చేతికి రాలేదు. కానీ ఊరి నుంచి ఒక ఫోన్ వచ్చింది. తండ్రి స్వర్గస్థులయ్యారని. తెలిసిన వారి నుండి ఓ 100 రూపాయలు తీసుకుని ఊరికి వెళ్ళేసరికే తండ్రి అంత్యక్రియలు పూర్తయిపోయాయి. వాళ్ళ అమ్మగారు చాలా దిగులు పడ్డారు. కనీసం 16 రోజు కార్యక్రమం అయినా చేయరా అని అడిగారు. 1500 అవసరం దానికి. డైరెక్టర్ అగస్త్యర్ ఎంతోమంది దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టారు. ఏ తలుపులు తీయబడలేదు. కానీ డైరెక్టర్ మణివన్నన్ దగ్గరికి వెళ్ళి అప్పటికే తాను చదవమని ఇచ్చిన స్క్రిప్ట్ దానిని తీసేసుకొని 1500 ఇవ్వమని అడిగారు. మణివన్నన్ ఆయన్ని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, 1500 రూపాయలు ఖరీదు చేసే స్క్రిప్ట్ అని ఇది, నీకు ఇంకా చాలా మంచి లైఫ్ వస్తుంది, కూర్చో, నీకు 1500 నేను ఇస్తా, వెళ్ళి మీ నాన్నగారి కార్యక్రమం చేసిరా అని పంపారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సినిమా చేశారు. మణివన్నన్ ఆ స్క్రిప్ట్తో సినిమా చేశారు, సూపర్ హిట్ అయింది. తర్వాత చాలా సినిమాలు అగస్త్యర్ డైరెక్ట్ చేసే అవకాశాలు వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు కలిశారు. మణివన్నన్తో అగస్త్యర్ అన్నారు, సార్ నేను మర్చిపోయాను, మీకు నేను 1500 అప్పు ఉన్నాను అని. దానికి మణివన్నన్ చెప్పిన జవాబే మనకు ఇవాల్టి మెసేజ్. ఒక యువకుడు తండ్రి కార్యం చేయడానికి 1500 కోసం తిరుగుతున్నాడు. అప్పుడు ఆ సాయం చేసిన వాడి చేతిలో పెట్టడానికి ఈ ప్రకృతి, ఈ యూనివర్స్ 75 లక్షలు చేతిలో పట్టుకొని ఉంది. నాకు నువ్వు రాసిన స్క్రిప్ట్స్తో వచ్చిన లాభం ఎంతో తెలుసా? 75 లక్షలు అన్నారు. నిస్వార్థంగా చేసిన సాయానికి ప్రతిఫలంగా ప్రకృతి మనకు అనంతంగా, మనం ఊహించలేనినంత ఇస్తుంది అనేది ఈ కథ మనకి చెప్పే నీతి.